అందరికీ నమస్కారం. ఇది రియల్ స్టోరీ. నా జీవితంలో జరిగిన ఒక మరపురాని సంఘటన ఇది. నాకు దెయ్యం కనిపించింది. అవును, ఇది నిజం. ఏంటి, ఎలక్ట్రిక్ కరెంట్ ఉన్న కాలంలో కూడా దెయ్యాలు ఉన్నాయా అని మీకు సందేహం వస్తుంది. అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకే ఒక క్లారిటీ వస్తుంది. ఒకరోజు నేను నా స్నేహితుడు మాట్లాడుకుని కాలేజీ అయిపోయిన తర్వాత సినిమాకి వెళ్లాలని నిర్ణయించుకున్నాం. ఇంట్లో వెళ్లి చెప్పాం. ఇంట్లో ఒప్పుకున్నారు. ఇక మేం కాలేజీకి బయలుదేరాం. కాలేజీ అయిపోయింది. సినిమాకు వెళ్ళాం. వాడికి అర్జెంటుగా ఏదో వర్క్ ఉందని సినిమా మధ్యలో వెళ్లిపోయాడు. ఇక నేను సినిమా పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లడానికి బయలుదేరాను. నా దగ్గర మొబైల్ ఫోన్ లేదు. ఇక నేను సినిమా పూర్తయింది, మా ఊరికి బయలుదేరాను. మా పక్కూరు ఆటో అతను నాకు కనిపించాడు. నేను అతని ఆటో ఎక్కి మా పక్కూరు వరకు వెళ్లాను. అక్కడి నుంచి మా ఊరికి 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. సరే, నేను అతని ఆటో దిగి బ్యాగ్ తగిలించుకుని మా ఊరికి బయలుదేరాను. మార్గ మధ్యలో నాకు కొన్ని చప్పుళ్లు వినిపించాయి. గజ్జల శబ్దం, నక్కల శబ్దం, ఇలా అన్నమాట. నేను వేటికి భయపడలేదు. ఎందుకంటే నేను దయ్యాన్ని నమ్మను. నేనెప్పుడు చూడలేదు కాబట్టి. ఎంతో మంది మా ఊరి వాళ్ళు కానీ, నా స్నేహితులు కానీ, రే అక్కడ దెయ్యముంది, ఇక్కడ దెయ్యముంది, మా నాన్నగారు చూశారు, మా అమ్మగారు చూశారు అని చెప్తూ ఉంటారు. కానీ నేనెప్పుడు నమ్మలేదు. ఎందుకంటే నేనెప్పుడు చూడలేదు కాబట్టి. నేను ఆ శబ్దానికి భయపడకుండా 2 అడుగులు ముందుకు వేశాను. గల్ గల్ అని శబ్దం వినిపించింది. కొంచెం భయం వేసింది. మరలా ఫాస్ట్ గా 4 అడుగులు వేశా. గజ్జల శబ్దం కూడా ఫాస్ట్ గానే వినిపించింది. అక్కడే ఆగాను. ఆ శబ్దం కూడా ఆగింది. వెనక్కి తిరిగి చూశా. అక్కడ ఏమీ లేదు. గాలి గట్టిగా వీయడం ప్రారంభించింది. రోడ్డు పక్కనున్న చెట్టు కొమ్మ గాలికి విరిగి కింద పడింది. భయం వేసి పైకి చూశా. అక్కడ తెల్ల చొక్కా వేసుకుని ఒకతను గట్టిగా కొమ్మలు ఊపుతున్నాడు. గట్టిగా కళ్ళు మూసుకుని అంతే స్పీడ్ గా వెనకాల దెయ్యం గజ్జలు కట్టుకుని పరిగెత్తుతుంది. దూరం నుంచి నక్కల శబ్దం. అన్నింటినీ దాటుకుని మా ఊరి చివర వినాయకుడి గుడి దాటుకున్నాను. అక్కడే నిలబడ్డా. అన్ని శబ్దాలాగాయి. గాలి ఆగింది. ఇక నేను తప్పించుకున్నాను అని రిలాక్స్ అయ్యా. బట్టలన్నీ తడిసిపోయాయి. బ్యాగ్ తీసి చేతిలో పెట్టుకుని నడవడం ప్రారంభించా. మరలా ఆ గజ్జల శబ్దం వినిపించింది. క్రితంసారి నా వెనకాల నుంచి ఆ శబ్దం వినిపిస్తే ఇప్పుడు నా పక్క నుంచి వినిపించింది. పక్కకి చూస్తే ఏమీ లేదు. బ్యాగ్ దగ్గర నుంచి కొంచెం శబ్దం వచ్చినట్టు అనిపించింది. అప్పుడు బ్యాగ్ వైపు చూశాను. అప్పుడు కానీ నాకు అర్థం కాలేదు. బ్యాగ్ కున్న జిప్పులు ఒకదానితో ఒకటి తగిలి అది గజ్జల శబ్దం లాగా వినిపించడం ప్రారంభించింది. అప్పుడు కానీ నాకు అర్థం కాలేదు ఇది బ్యాగ్ జిప్పుల శబ్దం అనేది. రిలాక్స్ గా బ్యాగ్ తీసి చేతిలో పెట్టుకుని ఇంటికి వెళ్లి పడుకుని నిద్రపోయాను. తెల్లారితో అక్కడ చెట్టు మీద ఎవరో మనిషి ఉన్నట్టు నాకు అనిపించింది కదా. అక్కడికి తెల్లవారి వెళ్లి చూశాను. అక్కడ గాలికి ఒక గోనె సంచి వచ్చి తగులుకుని అది గాలికి ఊగడం వల్ల అక్కడ మనిషి ఉన్నట్టు నాకు అనిపించింది. దీన్ని బట్టి నాకు అర్థమయ్యింది ఏంటంటే దయ్యం ఉంది అని నేను నమ్మాను కాబట్టే దయ్యం ఉన్నట్టు అనిపించింది. లేకపోతే లేదు. అంతా మనలోనే ఉంది. అందుకే ఏదాన్ని గుడ్డిగా నమ్మద్దండి. ధైర్యంగా ఉండండి. ధైర్యమే ఐశ్వర్యం.